వచ్చేసి పాత స్విచ్లు కదా, ఇది వచ్చేసి కొత్త స్విచ్లు. ఇవి సేమ్ యాక్సెస్ ఇందులో ఫిట్ చేసుకుందాం. నెక్స్ట్ కనెక్షన్ అయితే మనం చేసుకుందాం. ఈ ఎల్లో కలర్ వైరు ఇక్కడ ఎల్లుకుంది కదా, ఫేస్ సప్లై అయితే ఈ విధంగా ఇచ్చాము. సైడ్ నుంచి అటు సైడ్ అయితే ఇక్కడ ఫేస్ సప్లై ఇచ్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఈ రెండు గ్రీన్ వైర్లు ఉన్నాయి కదా, ఇవి కూడా కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం. నెక్స్ట్ ఈ కార్డ్ వైర్ కనెక్షను, ఫ్యాన్ మోటార్ కనెక్షన్, సింగ్ మోటార్ యొక్క కనెక్షను, నెక్స్ట్ పంప్ కనెక్షన్ అయితే మనం ఇచ్చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ వర్క్ తెలుగు. వచ్చేసి కూలర్ యొక్క స్విచ్ బోర్డు, దీని కనెక్షన్స్ ఏ విధంగా వేయాలన్నది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ స్విచ్లు తీసేసి కొత్త స్విచ్లు అయితే మనం మార్చుకుందాం. ఫస్ట్ ఇవైతే న్యాప్స్ తీసేసుకుందాం. ఫస్ట్ మ్యాక్సిమం ఈ కలెక్షన్ చూస్తే ఏ కూలర్ కైనా సేమ్ యాక్సెస్గా ఇచ్చేసుకోవచ్చు. ఈ న్యాప్స్ అయితే తీసేసి ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తే ఈ పాత స్విచ్లు అయితే మనకు వచ్చేస్తాయి. ఈ స్క్రూస్ ఓపెన్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ ఉన్న స్విచ్లు అయితే రావడం జరుగుతుంది. కొన్ని స్క్రూస్ ఓపెన్ చేయగానే ఇటు స్విచ్లు వచ్చేసినాయి. వచ్చేసి పాత స్విచ్లు కదా, ఇది వచ్చేసి కొత్త స్విచ్లు. ఇవి సేమ్ యాక్సెస్గా ఇందులో ఫిట్ చేసుకుందాం. మెయిన్ మనకు చూడండి, ఈ విధంగా ఫిట్ చేసుకున్నప్పుడు ఈ స్విచ్ ఫిట్ చేసుకున్నప్పుడు ఈ కటింగ్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని ఫిట్ చేసుకుంటే మనకు ఆన్ ఆఫ్ కూడా కరెక్ట్ యాంగిల్లో రావడం జరుగుతుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చినాక ఫిట్ చేసుకుంటాం కదా, మనకైనా డౌట్ ఉంటే ఈ క్యాప్ అయితే పెట్టి చూసుకుందాం ఒకసారి. ఈ విధంగా క్యాప్ పెట్టుకుంటే కటింగ్ అనేది ఆఫ్ వచ్చింది చూడండి. మిగతా లో, మీడియం, హై స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, పాత స్విచ్లు తీసేసి కొత్త స్విచ్లు అయితే మనం ఫిట్ చేసాం యాస్టేజ్గా. మనకి ఇక్కడ ఫిట్ చేసినాక కూడా మనకు అన్నీ ఒకటే యాంగిల్లో వచ్చినాయో చూసుకోవాలి. కనెక్షన్స్ అయితే వేయించుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అన్నిటికీ ఎల్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకొని ఫిట్ చేసుకోవాలి. మన కనెక్షన్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సప్లై అనేది క్యాప్స్ అయితే పెట్టుకుందాం. న్యాప్స్ మనకు అన్నీ కూడా ఒకటే పొజిషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ కనెక్షన్ అయితే మనం చేసుకుందాం. ఇక్కడ మనం మెయిన్గా వచ్చేసి స్విచ్ మీద ఎల్ ఇటు 1, 2, 3 అయితే ఉండడం జరుగుతుంది. ఈ కనెక్షన్స్ ఏ విధంగా వేయాలనేది ఒకసారి మీకు చెప్తా, సరే పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఒక 4 ముక్కలు అయితే పెట్టేసుకుంటే కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇవి మనం మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తా. వీడియోనే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ 4 కేబుల్స్ అయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్స్ 2 అయితే తీసుకుందాం. ఫేస్ సప్లై అయితే ఇచ్చుకుందాం. చూడండి, ఈ మధ్యలో జాయింట్ అనేది మధ్యలో స్విచ్కి అయితే ఎల్లుకి ఇచ్చేసుకుందాం. వీలైనంత వరకు ఇక్కడ ఫుల్ టైట్ చేసుకోవాలి, లూజ్ లేకుండా. ఎల్లో కలర్ వైర్ ఉంది కదా, మిగతా 2 స్విచ్లకు ఎల్లో కలెక్షన్ అయితే ఇచ్చుకుందాం. ఈ ఎల్లో కలర్ వైరు ఇక్కడ ఎల్లుకుంది కదా, ఫేస్ సప్లై అయితే ఈ విధంగా ఇచ్చాము. మనకు కేబుల్ వైర్ ఎట్లా వస్తే ఎట్ సైడ్ నుంచి వస్తే అటు సైడ్ అయితే ఇక్కడ ఫేస్ సప్లై ఇచ్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఈ 2 గ్రీన్ వైర్లు ఉన్నాయి కదా, ఇవి కూడా కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం. ఈ 2 వైర్లు ఎందుకంటే సింగ్కు పంప్కి అయితే లూబీ చేయడానికి. ఈ మధ్యలో వచ్చేసి మనకు మోటార్ కనెక్షన్ వచ్చింది. దీనికి వచ్చేసి సింగ్ ఇచ్చుకుందాం, ఇటు దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఈ లాస్ట్కు పంప్ కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. మధ్యలో వచ్చేసి ఫ్యాన్ కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది, ఫ్యాన్ మోటార్ కనెక్షన్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్విచ్లు ఉన్నాయి కదా, వీటికి అయితే 1కి కానీ 3కి కానీ అయితే ఈ కనెక్షన్ ఇచ్చుకుందాం. సేమ్ ఇటు కూడా 1కి కానీ 3 కానీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా లూప్ ఇచ్చుకుంటే మనకు 2 వైపులా ఆన్ ఆఫ్ కావడం జరుగుతుంది. అయితే ఒక సైడ్ ఇచ్చుకుంటే ఒక సైడ్ మాత్రమే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఫేస్ కనెక్షన్ అయితే స్విచ్లకు ఎల్లుకి అయితే వేయడం జరిగింది. ఈ స్విచ్లకు అటు సైడ్ కానీ ఇటు కానీ పంపు కానీ సింగ్ మోటార్ యొక్క కనెక్షన్ రావడం జరుగుతుంది. మధ్యలో వచ్చేసి ఫ్యాన్ మోటార్ యొక్క కనెక్షన్ వస్తుంది. ఇవి కూడా ఒకసారి మీకు ఫుల్ డీటెయిల్గా చూపెడతా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ కనెక్షన్ అయిపోయాక నెక్స్ట్ మనం పంప్ మోటార్ అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఒకసారి సేమ్ ఈ కనెక్షన్ ఏ విధంగా ఇస్తామో ఈ సింగ్ యొక్క మోటార్ కనెక్షన్ కూడా అదే విధంగా ఇచ్చుకోవాలి. చూడండి, మనకు పంప్ మోటార్ కేబుల్ అయితే తక్కువ వస్తుంది కాబట్టి 1 మీటర్ అయితే సిల్క్ వైర్ అయితే తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఇందులో కాపర్ వైరే ప్రిపేర్ చేయండి. అల్యూమినియం వైర్ అయితే కొన్ని రోజులకు రెస్ట్ వచ్చి పోయే అవకాశం ఉంటుంది.
ఎక్స్ట్రా ఇక్కడ పంప్ కనెక్షన్ ఇస్తాం కదా, ఇక్కడ 3కి ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడ 1కి అయితే ఈ 2 కలిపి 1కి ఇచ్చేసుకోవాలి కనెక్షన్. చూడండి ఇక్కడ న్యూట్రల్ అయితే పక్కన పెట్టుకుందాం, న్యూట్రల్ మీకు లాస్ట్లో చెప్తా. ఇక్కడ 3కి ఇచ్చాము, నెక్స్ట్ 1కి అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్ ఈ విధంగా లూబ్ వేయడం వల్ల మనకు స్విచ్ అనేది 2 వైపులా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్క కాన్నే కనెక్షన్, ఈ లూబీ లేకుంటే ఇది ఒక్క కాన్నే కనెక్షన్ ఇస్తే మనకు వన్ సైడ్ మాత్రమే, ఎటైనా వన్ సైడ్ మాత్రమే ఆన్ ఆఫ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసుకోండి, లూజ్ కనెక్షన్ లేకుండా. అవసరమైతే వీటికి షోల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం లూబింగ్ కరెక్ట్గా టైట్ ఫిట్టింగ్ చేస్తే ఎలాంటి షోల్డింగ్ కూడా అవసరం లేదు, మనం కాపర్ వైర్ కొడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ మిగతా కనెక్షన్స్ అయితే ఇచ్చుకుందాం మనం. ఓడియాక స్విచ్ కనెక్షన్స్ మీకు చెప్పాయి కదా, సేమ్ వీటికి అయితే కనెక్షన్స్ అయితే మనం ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్డ్ వైర్ కనెక్షను, ఫ్యాన్ మోటార్ కనెక్షన్, సింగ్ మోటార్ యొక్క కనెక్షను, నెక్స్ట్ పంప్ కనెక్షన్ అయితే మనం ఇచ్చేసుకుందాం. ఫ్యాన్ మోటార్ యొక్క కేబుల్ కనెక్షన్స్ ఇవి వచ్చేసి 4 కేబుల్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ వచ్చేసి సింగ్ మోటార్. మనం ఆల్రెడీ పంప్ కనెక్షన్ ఇచ్చాం కదా, ఇదైతే ఇందులో కిందికి వేసేసుకోవాలి. నెక్స్ట్ కేబుల్ వైరు, ఇది వచ్చేసి కేబుల్ వైరు. నెక్స్ట్ ఈ 3 కలర్స్లలో స్పీడ్ కంట్రోలర్ స్పీడ్స్ ఉంటాయి. రెడ్ వచ్చేసి లో స్పీడు, వైట్ వచ్చేసి మీడియం, బ్లాక్ వచ్చేసి హై స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మధ్యలో ఫ్యాన్ మోటార్ కదా. స్విచ్ పైన నెంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది. 1కి వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ వైట్ అయితే 2కి ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ 3వ నెంబర్ ఉంది స్విచ్ మీద, దానికైతే ఇచ్చుకుందాం. ఫ్యాన్ మోటార్ యొక్క కనెక్షన్ ఈ విధంగా కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. రెడ్ వైట్ బ్లాక్ ఉంది కదా, రెడ్ వచ్చేసి 1కి ఇచ్చాము, వైట్ వచ్చేసి 2కి ఇచ్చాము, బ్లాక్ వచ్చేసి 3కి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యాన్ మోటార్ యొక్క కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది స్పీడ్ వరకు. నెక్స్ట్ ఇక్కడ సింగ్ మోటార్ ఉంది కదా, ఈ 2 వైర్లు కనెక్షన్ అయితే ఇచ్చేసుకుందాం. ఇందులో పొడుగు ఎక్కువ ఉన్నది ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చేసుకుందాం. సేమ్ పంప్ మోటార్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చామో సింగ్ మోటార్ యొక్క కనెక్షన్ కూడా అదే విధంగా ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ లూబీ కొట్టిన వైరును సింగ్ మోటార్ యొక్క కనెక్షన్ కలుపుకొని ఈ పైన ఇక్కడ ఆల్రెడీ 3కి ఇచ్చాం కదా, ఇక్కడ 1కి ఇచ్చేసుకోవాలి. ఈ మోడల్ కూలర్స్కు, లోకల్ కూలర్స్కు స్విచ్లు అనేది సేమ్ మోడల్ రావడం జరుగుతుంది. మనం ఎలా కావాలంటే అలా స్విచ్ యొక్క కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా సింగ్ యొక్క కనెక్షన్స్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ కార్డ్వేర్, మెయిన్ కార్డ్వేరు. ఇది వచ్చేసి ఫేసు. న్యూట్రల్స్ అన్ని సపరేట్గా చెప్తా చూడండి. ఫేస్ ఇక్కడ ఎల్ ఉంది కదా, ఫస్ట్ ఎల్లో కలర్ కనెక్షన్ ఇచ్చుకున్నాం. దానికైతే మన స్విచ్ ఎడ్ సైడ్, కేబుల్ ఎడ్ సైడ్ అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం అనుకున్నాం కదా, దీనికైతే కనెక్షన్ ఇచ్చేసుకున్నాం. ఇట్లా లాస్ట్కి ఉంది మనకు. వీలైనంత వరకు టైట్ అయితే చేసుకోవాలి, లూజ్ కనెక్షన్ లేకుండా. స్పార్క్ వచ్చి ఇక్కడ కాలిపోతూ ఉంటుంది పిన్స్ కాడ. చూడండి ఇదైతే ఫేస్ సప్లై అయిపోయింది. ఫేస్ సప్లై అయితే అన్ని స్విచ్లకు అయితే ఓకే. నెక్స్ట్ ఇవన్నీ న్యూట్రల్స్ అయితే ఇక్కడ కలిపేసుకోవాలి. ఈ మెయిన్ కార్డ్ వైర్ ఉంది కదా, ఈ కేబుల్, దీనికైతే దీని న్యూట్రల్కు మిగతా పంపు యొక్క న్యూట్రల్, సింగ్ మోటార్ యొక్క న్యూట్రల్, మెయిన్ మోటార్ ఫ్యాన్ మోటార్ ఉంది కదా, దాని యొక్క న్యూట్రల్ అయితే దీనికి కలిపేసుకుందాం. ఈ మెయిన్ కార్డ్ వైర్ ఉంది కదా, ఫేస్ సప్లై ఇచ్చాము, న్యూట్రల్స్ అయితే ఇది ఇచ్చేసుకోవాలి. ఇది పంపు యొక్క న్యూట్రల్, ఇది మెయిన్ ఫ్యాన్ మోటార్ యొక్క న్యూట్రల్, సింగ్ మోటార్ యొక్క న్యూట్రల్. ఈ విధంగా ఈ స్విచ్ బోర్డ్ యొక్క కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి స్విచ్లో ఆన్ చేసి కూడా మీకు చూపెడతా. టేప్ అయితే ప్రాపర్గా వేసుకోవాలి. అన్ని న్యూట్రల్స్కి అయితే ఇక్కడ కలిపి టేప్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ పంపు యొక్క కేబుల్ అయితే కింది సైడ్ వేసుకొని కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా స్విచ్ బోర్డ్ యొక్క కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. పైకి ఈ విధంగా లాక్ చేసి కిందికి ప్రెస్ చేస్తే ఇక్కడ లాక్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ కూడా ఉంటాయి. ఈ స్విచ్ వచ్చేసి మనకు సింగ్కు కనెక్షన్ ఇచ్చుకుందాం, దీనికి ఫ్యాన్ మోటార్ కనెక్షన్ ఇచ్చుకున్నాం, దీనికి వచ్చేసి పంపు యొక్క కనెక్షన్. నెక్స్ట్ ఎక్స్ట్రా వైర్లు ఉన్నాయి మొత్తం, దీనికైతే టేప్ వేసుకుంటే మనకు బ్లేడ్లో పడకుండా ఉంటాయి. ఈ కనెక్షన్స్ కంప్లీట్ అయినాక ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నాయి. లేకపోతే ఈ కేబుల్స్ ఈ ఫ్యాన్కు టచ్ అయ్యి ఫ్యాన్ బ్లేడ్ ఇరిగిపోయే అవకాశం ఉంది. మనం ముందుకిచ్చుకున్న బ్లాక్ కేబుల్ ఉంది కదా, బ్లాక్ రెడ్, దీనికైతే పంపు యొక్క కనెక్షన్ అయితే పంపు లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి.
టేపు వీడినంత వరకు కొంచెం టైట్గా వేసుకోవాలి, వాటర్ ఒక డ్రాప్స్ లోపలికి పోకుండా. ఈ వాటర్ యొక్క డ్రాప్స్ పోతే బాడీ ఇండక్షన్ వస్తూ ఉంటుంది. నేను టెస్టర్ ఏమైనా పెట్టినప్పుడు ఇండక్షన్ రావడం లేదా టెస్టర్ వెలగడం జరుగుతుంది. ఈ జాయింట్లు వచ్చిన కాడ కూలరు ఈ టచ్ అవుతుంటాయి కాబట్టి ఇండక్షన్ వస్తూ ఉంటుంది. ఈ టేప్ లోపలికి వాటర్ పోకుండా టైట్గా వేసుకోవాలి. మెయిన్ కార్డ్ వైర్లో రెడ్ బ్లాక్ కాకుండా గ్రీన్ వైర్ కూడా వచ్చేది మనం ఫిట్ చేసుకున్నాం అనుకో, ఆ గ్రీన్ వైర్ ఈ మోటార్ యొక్క స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ అనేది వేసుకోవాలి. పై సైడ్ ఎక్కడైనా ఒక సైడ్ పైన వచ్చే విధంగా ఐరన్ టచ్ అయ్యే విధంగా గ్రీన్ వైర్ అయితే ఫిట్ చేసుకుంటే ఇండక్షన్ రాదు, బాడీ షాట్ కూడా మనకు రాదు. లోపల స్విచ్ కనెక్షన్ కలిపి దీనికి కూడా కలిపాం కదా, వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ జాయింట్స్ ఉన్నది జాయింట్లు టచ్ కాకుండా ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాలి. ఈ స్టాండ్కు జాయింట్ టచ్ కాకుండా టచ్ అయినాక వాటర్ గిట్ట పడితే దీనికి టచ్ అయ్యి మనకు ఇండక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఈ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే మీకు సపరేట్గా ఆన్ చేసి చూపెడతా. స్విచ్లు కంప్లీట్గా ఆఫ్లో ఉంది, మనం ఏది తిప్పితే అది రావడం జరుగుతుంది. ఈ లాస్ట్ వచ్చేసి పంపు చూడండి, పంపు సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ స్విచ్ ఆన్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫ్యాన్ మోటరు, లో స్పీడు, మీడియం, హై స్పీడ్. చూడండి మనం కనెక్షన్ ఇచ్చాం కదా, 3 స్పీడ్లు అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో స్టెప్ తిరగంగానే ఆఫ్ అయిపోద్ది. ఈ లాస్ట్ వచ్చేసి సింగ్ యొక్క కనెక్షను. ఈ బ్లేడ్స్ అనేది అటు ఇటు కదలడం జరుగుతుంది సింగ్ మోటార్ ఆన్ కాగానే. సింగ్ మోటార్ కూడా కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టెప్ తిప్పితే ఆఫ్ అయిపోద్ది. ఇంకో స్టెప్ మళ్ళీ తిప్పినప్పుడు మళ్ళీ సింగ్ మోటార్ అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ కూలర్ యొక్క స్విచ్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూలర్ అయితే ఈ విధంగా కంప్లీట్గా కనెక్షన్స్ అయిపోయింది.